ఏపీ ఎన్నికల అధికారులతో సిఈసి బృందం సమావేశం కొనసాగుతోంది. పోలింగ్ సిబ్బంది ఎంతమంది అందుబాటులో ఉన్నారనే అంశంపై సమీక్షిస్తున్నారు. ఎన్నికలకు 60,000 మంది సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారని ఏపీ అధికారులు సిఈసి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందిని పోలింగ్ విధుల్లోకి తీసుకోవద్దన్న పార్టీల విజ్ఞప్తులపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. మరోవైపు ఎన్నికల నిర్వహణ కోసం సుమారు 2,75,000 మందికి పైగా సిబ్బంది అవసరమవుతారని అంచనా వేస్తున్నారు. టీచర్లకు ఎన్నికల విధులు అనివార్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. పిఎంఆర్, ఏపీ ఎన్నికల అధికారులతో సిఈసి బృందం సమావేశమైనట్టు తెలుస్తోంది. అయితే సచివాలయ ఉద్యోగులు అందుబాటులో ఉన్నారని ఏపీ ఎన్నికల సంఘ అధికారులకు చెప్పినట్టు కూడా మనకు సమాచారం. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్ రఫీ, ఇదే అంశానికి సంబంధించి ఇవాళ ఎన్నికల సన్నద్ధత వ్యవహారానికి సంబంధించి సిఈసి టీం ఏదైతే 2 రోజుల పాటు సమీక్షించిందో ఆ విషయానికి సంబంధించి ప్రధానంగా ఈ ఎన్నికలలో పోలింగ్ సిబ్బంది ఎంతవరకు అందుబాటులో ఉంటారన్న అంశం మీద ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. కీలక అంశాలు కొన్ని ప్రస్తావనకు వచ్చినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటుంటే ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, ఆ పోలింగ్ స్టేషన్లో సిబ్బందిని ఏ మేరకు నియమించాలి, ఎంతమంది అందుబాటులో ఉన్నారు, ఈ 3 అంశాల మీద కొంత సమాచారాన్ని అలాగే కొంత డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో మొత్తంగా 46,125 పోలింగ్ స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్లో ఒక్క పోలింగ్ స్టేషన్లు అంటే సహజంగా లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతున్న సందర్భంలో రెగ్యులర్గా జరిగే ఎన్నికల కంటే లోక్సభ ఇటు అసెంబ్లీ 2 కలిపి జరుగుతున్నాయి కాబట్టి ఒక్కో పోలింగ్ స్టేషన్లను 6 సిబ్బంది అవసరం అవుతుంది అనేది అంచనా. ఈ నేపథ్యంలో మొత్తం 46,125 పోలింగ్ స్టేషన్లో అవసరమైన సిబ్బంది విషయానికి వచ్చేసరికి దాదాపు 2,75,000 మంది సిబ్బంది అవసరమవుతారు అనేది అధికారుల వైపు నుంచి వేసుకుంటున్న అంచనా. అయితే ఇప్పటికే సచివాలయ సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నారు. వాళ్ళను కూడా ఎన్నికల విధుల్లోకి తీసుకెళ్తామని ప్రభుత్వం వైపు నుంచి చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో కొంత పార్టీలు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లో అనుమతించకుండా చూసుకోవాల్సిందిగా, జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వివిధ రాజకీయ పార్టీలు ప్రధానంగా టీడీపీ, జనసేన వాళ్ళు ఇప్పటికే సిఈసికి ఫిర్యాదు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో ఎన్నికల సన్నద్ధత విషయం, పోలింగ్ సిబ్బంది అందుబాటు వ్యవహారానికి సంబంధించి ఈ అంశం కూడా అంటే సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దన్న పార్టీల సూచనల విషయంలో కూడా కొంత ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటుంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైగా అంటే సుమారు 1,00,000కు పైగా సచివాలయ సిబ్బంది ఉన్నారు. వీళ్లలో 30,000 మందిని ఇప్పటికే బిఎల్ఓలుగా నియమించారు కాబట్టి వాళ్ళని తిరిగి ఎన్నికల విధుల్లోకి, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విధుల్లోకి తీసుకెళ్లడం అనేది కుదరని పని. ఈ క్రమంలో మొత్తం ఇంకా 60,000 మంది, సుమారుగా 60,000 మంది సిబ్బంది అందుబాటులో ఉన్నా కానీ అవసరానికి పోలింగ్ నిర్వహణకు దాదాపు 2,75,000 మందికి పైగా సిబ్బంది అవసరమవుతారు. ఈ క్రమంలో ఖచ్చితంగా గత ఎన్నికలకు మాదిరిగానే ఎప్పుడు ఎన్నికలు జరుగుతున్న మాదిరిగానే టీచర్లు కూడా ఈ ఎన్నికల విధుల్లోకి వెళ్లే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనివార్యమయ్యే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో సిబ్బంది కొరత లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్న చర్చా సూచనలు అయితే సిఈసి వైపు నుంచి సీఈఓకి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనాకు వెళ్ళినట్లుగా మనకు సమాచారం అందుతుంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎంఆర్. అది ఏపీ ఎన్నికల అధికారులతో సిఈసి బృందం సమావేశం కొనసాగుతోంది. పోలింగ్ సిబ్బంది ఎంతమంది అందుబాటులో ఉన్నారనే అంశంపై సమీక్షిస్తున్నారు. ఎన్నికలకు 60,000 మంది సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారని ఏపీ అధికారులు సిఈసి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందిని పోలింగ్ విధుల్లోకి తీసుకోవద్దన్న పార్టీల విజ్ఞప్తులపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. మరోవైపు ఎన్నికల నిర్వహణ కోసం సుమారు 2,75,000 మంది పైగా సిబ్బంది అవసరమవుతారని అంచనా వేస్తున్నారు.